ఏంటి డ్రీమ్సా? అంత ఫ్యామిలీ పిచ్చున్నప్పుడు పెళ్లి చేసుకుని 10 మంది పిల్లల్ని కనొచ్చు కదా. నాకున్నది పిల్లల పిచ్చి కాదు, పేరెంట్స్ పిచ్చి. అంత సరదాగా ఉంటే నువ్వే కను. హాయ్ ఫ్రెండ్. ఈ రోజంతా నా గ్లామర్ లో గ్లో తగ్గకుండా, నా ఎనర్జీలో ఛార్జింగ్ డౌన్ అవ్వకుండా నువ్వే కాపాడాలి, ఓకే? ఏ సింధు, 8th వండర్, డే టైమ్ స్టార్స్ ఇన్ ది స్కై. వాట్? డే టైమ్ స్టార్స్ ఏంటే? ఎక్కడ? అక్కడ. పట్టపగలు చుక్కలంటే ఎర్రి మోహన్ దానా. నీ బ్రెయిన్ సరి చేస్తుండు, చిటికలో చేస్తా. యూ ఛ! ఓకే బై. ఏ ఇక్కడ ఈటింగ్, అక్కడ ఫ్రెండ్ వెయిటింగ్. నైట్ చాటింగ్, బయట మీటింగ్. బీ కేర్ఫుల్. తేడా వస్తే చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా డార్లింగ్. అట్నుంచి అంటే ఆఫీస్కి వచ్చేస్తాను, సరేనా? బాయ్. ఓకే. ఏట్రా బాబు అలా భయపెట్టేశావు? ఇంట్లో రాయండి, ఆ అమ్మాయిని చూసి అలా భయపడతారేంటండి? నా భయం వెనక భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉందిరా బాబు. కొంపదీసి అమ్మాయి ఫ్యాక్షనిస్టా, కాదు టెర్రరిస్టా, కాదు పోనీ సాడిస్టా? కాదు కంట్రీ గాళ్ళకి ఎగనెస్ట్. ఇదేం ట్విస్ట్? నీకు ఫ్లాష్ బ్యాక్ చూడటం వచ్చా? ఓ వచ్చు, చాలా సినిమాల్లో చూసాను. అయితే రొమాన్స్ తో మొదలెట్టి ఆ. వైలెన్స్ తో ముగిస్తా. ఇక్కడ కట్ చేసి చేపల మీద ఓపెన్ చేస్తే హాయ్ బ్యూటీ. హాయ్ అంకుల్. ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు? నువ్వు ఒకేలా ఉంటాను. ఏంటి నమ్మడం లేదా? నీ అందం గురించి నీకు తెలియదు, అలాగే నీ మీద నాకున్న ఇష్టం గురించి కూడా. మీరేదో చెప్పాలని ట్రై చేస్తున్నట్టున్నారు. లాగ్ లేకుండా లాగ్ పెట్టి కొట్టినట్టు ఒక్క ముక్కలో చెప్పండి. ఐ లైక్ ఇట్ బట్ ఆల్సో ఐ లవ్ యూ. లవ్వా? మీకు నాకు లవ్ ఏంటి అంకుల్? ప్రేమకు వయసుతో సంబంధం లేదు, ఎవరెవరైనా ప్రేమించుకోవచ్చు. పెళ్ళై పెళ్ళా ఉన్న మీరు నాకు ఐ లవ్ యూ చెప్పడం కరెక్ట్ కాదేమో. మన ప్రేమకు నా పెళ్ళమే అడ్డానుకుంటే ఆ పెళ్ళమే అక్కర్లేదు. పాపం కదా అంకుల్. 16 ఏళ్ళ పాప దొరుకుతుంటే పాపాల గురించి పట్టించుకోవసరం లేదు. నువ్వు జాగ్రత్త ఇచ్చేస్తాను. ఇక్కడ అసలు బాగదు గాని అక్కడ పెట్టిద్దురు గాని. ఎక్కడికి? కళ్ళు మూసుకోండి, నేను తీసుకెళ్తాగా. ఓకే. వదిలేసింది. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పనుందని పైకి తీసుకెళ్లి కిందకి తోసేస్తా. అంటే ఆవిడ గారు అందం మీకు శాపంగా మారిందన్నమాట. అవునరా బాబు, అది ఆడపిల్ల కాదు, ఆడపులి. హాయ్ హాయ్. ఏం చేస్తాను? బాయ్ ఫ్రెండ్ వెతుక్కుంటున్నాను. అదేంటి, ఆల్రెడీ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడుగా. బాయ్ ఫ్రెండ్ లవర్ కాలేడు కదా, లవర్ హస్బెండ్ కాలేడు కదా. ఏంటో. హాయ్ హాయ్. ఏంటి నువ్వు లేట్ గా వచ్చినా ఎండి నేనేమండు, మమ్మల్ని మాత్రం బర్గర్ తిన్నట్టు తినేస్తాడు. లేట్ గా వచ్చినా వర్క్ లేట్ కాకుండా చేసేస్తానుగా, అందుకే. అవును, నిన్న పార్టీకి ఎందుకు రాలేదు? ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళాను. నీ లైఫ్ స్టైల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ వయసులో అందరూ డిస్కోలు, క్లబ్లు, పబ్లు అంటూ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు మాత్రం ఓల్డ్ ఏజ్ హోమ్ లో పళ్ళు, పలహారాలు, సంచలు, పంచలు అంటూ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఎంజాయ్ చేస్తున్నావు. అందులో ఉండే హ్యాపీనెస్ పార్టీలకి పబ్లకి తిరిగితే రాదే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి గుడ్ మార్నింగ్? ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఏదో ఫార్మాలిటీ కోసం. వాట్ ఫార్మాలిటీస్? నాస్టీ ఫార్మాలిటీస్. పంజుడు ఎవడు అందరూ టైం ఇచ్చారు. టైం వేస్ట్ అంటూ వీడే టైం వేస్ట్ చేస్తున్నాడు.
హలో ఎవరు? దిస్ ఇస్ రాజేష్. నేను మిమ్మల్ని రోజు చూస్తుంటాను. మీరు స్కూటీ మీద వెళ్తుంటే చాలా బాగుంటారు. ఏ నేను స్కూటీ మీదే కాదు, టేబుల్ మీద స్టూల్ మీద కూడా బాగుంటాను. ఎవరే? ఎవడో ఐ లవ్ యూ చెప్పడానికి ప్లాన్ చేస్తున్నాడే. ఇంతకీ ఫోన్ ఎందుకు చేసినట్టు? నా మనసులో మాట చెప్దామని. మనసులో మాటలు ఫోన్ లో చెప్పకూడదండి. మరి ఎక్కడ చెప్పాలండి? మీరేదో స్వీట్ న్యూస్ చెప్పాలనుకుంటున్నట్టున్నారు. అవునండి. చెప్పే ముందు ఏదైనా స్వీట్ తీసుకుంటే బాగుంటుందేమో. బాగుంటుందండి. అయితే ఏదైనా రెస్టారెంట్ లో. షూర్ షూర్. మరి పార్టీకి మా ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేయమంటారా? ఓ ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ. అడ్రస్ మెసేజ్ చేస్తాను. ఓకే బాయ్. ఓకే బాయ్. ఈవినింగ్ పార్టీ రెడీ. ఏంటి పార్టీనా? నీలాంటి అందమైన ఫ్రెండ్ ఉండాలి కానీ నెలకి 4 పార్టీలు కొట్టేయచ్చు. ఎవడో కొత్త బక్రాగాడు దొరికినట్టున్నాడు. ఏ బక్రాని ఫిక్స్ అవ్వకండి. నచ్చితే వాడే నా బాయ్ ఫ్రెండ్, ఆ తర్వాత హస్బెండ్ కూడా. అతనికి నేను ఎలాగో నచ్చేసాను కాబట్టి నాకు కూడా అతను నచ్చేస్తే మ్యారేజ్ ఫిక్స్ అయిపోయినట్టే. జస్ట్ అతనికి 4 అన్నయ్యలు, 4 తమ్ముళ్ళు, 4 అక్కలు, 4 చెల్లెళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది కదా. 4 నాన్నలు కూడా ఉంటే అప్పుడు నువ్వు చేసుకుందు కండి. ఇప్పుడు వచ్చేవాడు నీకు నచ్చేస్తే నవ్వుతూ తాళి కట్టించేసుకుంటా. అతను ఎలా ఉంటాడో చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అతనేనేమో బాగున్నాడే. హాయ్. ఇతనే అనుకుంటా. ఆ, నీకెలా తెలుసు? ఫోన్ లో వాయిస్ కి బాడీ లాంగ్వేజ్ కి దగ్గర సంబంధాలున్నాయి. హాయ్. రాజేష్. యా ఇక్కడ కూర్చోవచ్చా? కంఫర్ట్ గా ఉంటే కాల్ చచ్చి పడుకోవచ్చు కూడా. దిస్ ఇస్ సింధు, మై రూమ్మేట్ అండ్ మై Hi. బెస్ట్ ఫ్రెండ్. షీస్ సంజన. హలో. హాయ్. ఆర్డర్ ఇస్తే మీ పని మీరు చూసుకోవచ్చు, మా పని మేము యా చూసుకుంటాం. షూర్. ఏ వెయిటర్ ఆర్డర్ తీసుకో. 1 సెకండ్. ఇవన్నీ తీసుకురా. మీ ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్ అనుకుంటాను. మీరు కొంచెం స్లో అనుకుంటాను. కొంచెం తని మాట్లాడిస్తావా? సారీ. చెప్పండి. అది అది హలో బాస్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఏం చెప్పాలనుకుంటున్నారో మాకు తెలుసు, కానీ ఆ సొను కూడా ఆపి మ్యాటర్ ఏంటో స్టార్ట్ చేయండి. ఐ లవ్ యూ. మీరు ఒప్పుకుంటే ఐ వాంట్ మ్యారీ యూ. మీ ఏజ్? 26. నాకు 22. హైట్? 5.8. నాది 5.6. వెయిట్? 65. నాది 50. నాకు ఎఫర్ట్స్ ఏం లేవు. మరి మీకు? అది చిన్న చిన్నవేవో ఉంటాయిలేండి. ఇదిగో ఈ కోతి బ్యాచే నాకున్న ఫ్యామిలీ. మరి మీ ఫ్యామిలీ? ఫ్యామిలీయా? నా ఫ్యామిలీ గురించి మీకు ఏ టెన్షన్ అవసరం లేదు. మీకు అత్తగారి పెత్తనం, మామగారి బాధ కూడా లేదు. రేపు మన పెళ్లికి తప్ప పొరపాటును కూడా మన లైఫ్ లోకి ఎవరు ఎంటర్ అవ్వరు. అయిపోయాడు. దీని సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టేశాడు. రేయ్ లేరా. ఏమైందండి? బీపీలో రేటింగ్ రేస్ అయింది. ఏంటి ఫ్యామిలీ మెంబర్స్ ని వదిలేస్తావా? మన ప్రైవసీ కోసం. ఏంట్రా ప్రైవసీ? పెళ్ళా కోసం పేరెంట్స్ ని వదిలేస్తావా? 9 నెలలు నిన్ను మోసిన తల్లి, పెంచి పెద్ద చేసిన తండ్రి నీకు బరువు అయిపోయారా? నాకెవరూ లేరు, కానీ నీకు అందరూ. రోజు 50 100 ఇచ్చే నువ్వు 500 ఇస్తుంటే అస్సలు నమ్మలేకపోతున్నా నాన్న. అస్సలు నమ్మద్దు. ఎయిర్టెల్ వాడు 500 రూపాయలకే 500 మాట్లాడుకోవచ్చని స్పెషల్ ఆఫర్ ఇచ్చాడు. ఈ 500 నా ఫోన్ రీఛార్జ్ చేయడానికి, నీ జల్సాలకు కాదు. రీఛార్జ్ కా? హాయ్ మదన్, నాకు నైట్ అంతా నిద్ర పట్టలేదు తెలుసా. నువ్వు పంపిన మెసేజ్ నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. కస్టమర్ వచ్చారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను డార్లింగ్. హాయ్ వేణు. ఏంటమ్మా నో కాలింగ్, నో చాటింగ్? ఏం చేస్తాను, నిన్నే తలుచుకుంటూ నీ కాల్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నాను. అవును తిన్నావా? హలో వేణు 1 మినిట్. చెప్పండి. మీరు ముందు ఫోన్ మాట్లాడి ఆపండి. 1 మినిట్ లైన్ లో ఉండు వేణు. వావ్, వాట్ ఎ మెసేజ్. 2-3 మెసేజ్లు ఎవరు కాల్స్తో అల్లాడించేస్తుంది. చెప్పండి. రీఛార్జ్ చేయాలి. ఎంత? 500. అదేదో 5,000 అన్నట్టు చెప్తారేంటి? నెంబర్ చెప్పండి. 99 చెప్పు వేణు. 1208 1362. హే నాటి. ఏంటి 8 కా? తప్పకుండా. సరే అయిందా? ఓకే వేణు, ఈవినింగ్ కలుస్తాను. బాయ్. ఏంటండి రోజుకు వేలకు వేలు రీఛార్జులు చేస్తాం. ఆఫ్టర్ ఆల్ 500 కోసం కంగారు పడిపోతారేంటి? మీ రీఛార్జ్ అయ్యింది, డబ్బులు ఇవ్వండి. ఇక మీరు వెళ్ళొచ్చు.
బంగారం ఇది మామూలు కంచి కాదు. బాగా గుర్తొస్తున్నావురా. మనం మాట్లాడుకుని 2 రోజులైంది కదా. మళ్ళీ వీడికి కాల్ చేశానా? Shit.